తెలంగాణలో 116 మున్సిపాలిటీలు అట్లాగే 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ముగిశాయి. సరే ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతున్న మాట నిజమే. ఎందుకంటే 3 రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అట్లాగే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని ప్రెస్టీజియస్‌గా తీసుకున్న కారణంగా ఈ రకమైన హైప్ క్రియేట్ అయింది. బట్ మనకు క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళి సంబంధించిన అంచనాలను బట్టి క్షేత్రస్థాయిలో అంటే మున్సిపాలిటీల స్థాయిలో, మున్సిపాలిటీలోని వార్డుల స్థాయిలో ప్రజల మనోభావాలు అంటే వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనే దానికి సంబంధించి వాళ్ళు పరోక్షంగానే చాలా విషయాలు చెప్పారు. అందులో అధికార కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మంది ఓటు వేసినట్లుగా మనకు ఇన్పుట్స్ వస్తున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్. ఈ మొత్తంలో కూడా 100% కాంగ్రెస్ పార్టీయే ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణ విషయానికి రావాలి. ఉత్తర తెలంగాణ చెప్పిన తర్వాత నేను దక్షిణ తెలంగాణ చెప్తాను. ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే వరంగల్ అండ్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4గింటిలో కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్స్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించే ఛాన్సెస్ ఉన్నట్టుగా పోలింగ్ సరళి ద్వారా అర్థమవుతున్నట్టు అక్కడి నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి. అండ్ వరంగల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీ అన్నింటిలో ఆల్మోస్ట్ మీరు నర్సంపేట తీసుకోండి, పద్దన్నపేట, పరకాల, ములుగు అండ్ ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తుంది. అంటే పోలింగ్ సరళి ట్రెండ్స్ను బట్టి భూపాలపల్లిలో టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ లేదు. బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. అండ్ జనగామ మున్సిపాలిటీలో కూడా టఫ్ ఫైట్ ఉంది. కొంత బీఆర్ఎస్ ఎడ్జ్లో ఉన్నట్టుగా ఈ పోలింగ్ ట్రెండ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. సరే, నేను ఇంతకు చెప్పినట్టుగా ఒకటి నిజామాబాద్ అండ్ కరీంనగర్ ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్స్ బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని చాలామంది చెప్తున్నారు. అంటే పోలింగ్ ముందు కూడా అటువంటి వాతావరణం ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. బికాస్ ఏంటంటే అక్కడ కొంతమంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కు చెందిన నాయకులే బీజేపీకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిభాషలో చెప్పాలంటే అవయవదానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సందర్భంలో గడిచిన పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0 ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ అవయవదానం చేసి బీజేపీకి ప్రాణభిక్ష పెట్టింది కనుక బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయని చెప్పాడు ఆయన. సరిగ్గా అదే పరిభాషలో మనం మాట్లాడదలుచుకుంటే ఇవాళ నిజామాబాద్ అండ్ కరీంనగర్ ఈ 2 కార్పొరేషన్స్ కూడా ఒకవేళ బీజేపీ కైవసం చేసుకుంటే, ఒకవేళ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పుణ్యమే, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పుణ్యమేనని మనం భావించాలి. సో ఇక ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ ఇటువంటి జిల్లాలు అంటే పాత జిల్లాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఉమ్మడి వరంగల్ గురించి మాట్లాడాము. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా 1 or 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేజిక్కించుకోవచ్చు. సో రిమైనింగ్ అంటే మీకు నార్త్ తెలంగాణ ఈ స్ట్రెచ్లో కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చాలా చోట్ల కనిపించినట్లుగా మనకు ఇన్పుట్స్ వస్తున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, నాట్ బీఆర్ఎస్. ఇది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో యాక్చువల్గా అది ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. టీఆర్ఎస్ పార్టీగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఆ 4 జిల్లాలు కంచుకోటలు. అటువంటిది 2023లో బాగా దెబ్బతిన్నది. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనైనా సరే
పుంజుకుంటే, ఎక్కువ మున్సిపాలిటీలను మనం కైవసం చేసుకుంటే తప్ప మనకు ప్రజల ముందుకు వెళ్ళడానికి ఫేస్ ఉండదని బీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్ భావిస్తున్నాడు. కేటీఆర్ కూడా అదే భావనలో ఉన్నాడు. అంటే మున్సిపల్ ఎన్నికలు వీటికి ముందు రీసెంట్గా గడిచిన నవంబర్లో మనకు జరిగిన ఎన్నికలు ఏమిటి? జూబ్లీస్ ఎన్నికలు. జూబ్లీస్ ఎన్నికల్లో ఫలితాలు బీఆర్ఎస్ ఆశించినట్టు రాకపోగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో కాంగ్రెస్ పార్టీ ఆ ఊపులో ఉంది. ఆ ఊపులోనే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన సత్తాను చాటడానికి ప్రయత్నిస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ, రివ్యూ చేస్తూ, తమ బలగాలను, పార్టీ క్యాడర్ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, బీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలుచుకోవడానికి లేదు, ఒక్క వార్డు కూడా వాళ్ళు గెలుచుకోవడానికి లేదు అని ఆయన వాళ్ళందరినీ కూడా ఇది చేశాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఏమిటంటే, ఈ మున్సిపాలిటీలు అన్నిట్లో అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్కు ఇన్ఛార్జీలను నియమించింది. అయితే ఈ ఇన్ఛార్జీలకు పర్యవేక్షణ బాధ్యతలు, అట్లాగే అక్కడ లోకల్ నాయకుల మధ్య సమన్వయ బాధ్యతలను అప్పగించింది. కానీ వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వహించిన పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు విఫలమైనట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్లో ఎందుకంటే ఏ ఎన్నిక అయినా కూడా పోల్ మేనేజ్మెంటే అత్యంత కీలకమైనది. ఎవరినైతే ఇన్ఛార్జెస్గా నియమించారో వాళ్ళు చివరి నిమిషంలో పోల్ మేనేజ్మెంట్లో విఫలమైనట్లుగా ఇప్పుడు ఒక సమాచారం వెలుగులోకి వస్తుంది. అండ్ చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మైనస్ అయింది అనే సమాచారం వస్తుందంటే, చాలా చోట్ల అభ్యర్థులకు ఫండింగ్ జరగలేదని చెప్తున్నారు. అంటే నిధులు లేక కూడా చాలామంది అభ్యర్థులు అంటే వార్డులలో కానీ, మున్సిపల్ చైర్మన్గా గెలవాలనుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరిలో చాలామందికి నిధుల కొరత వల్ల అంటే ఫండింగ్ లేక వాళ్ళు ఇబ్బందులకు గురైనట్టు, పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు సరిగ్గా సమర్థంగా పనిచేయలేకపోయినట్టు అటువంటి ఇన్పుట్స్ వస్తున్నాయి. తర్వాత ఇక గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారో అటువంటి చోట కూడా ఇన్ఛార్జీలను పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులకు అప్పగించడం పట్ల కూడా ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరే, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎట్లా వ్యక్తమైనప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జీలుగా నేను చెప్పినట్టు వాళ్ళ బాధ్యతలను, ఈ కోఆర్డినేషను, సమన్వయ బాధ్యతలను నిర్వహించి ఉండొచ్చు. బట్ వేరాజ్ ఫండింగ్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ మరి బ్యాంకుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా లెక్కలే దాదాపు 1500 కోట్లకు పైగా ఉన్నాయి. ఇది పార్టీ ఫండ్. మరి ఆ పార్టీ ఫండ్ నుంచి ఎందుకు విడుదల చేయలేదో, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తమ సత్తాను చూపాలి, మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిచి మెజారిటీ దక్కించుకుంటే దాన్ని రేపు భవిష్యత్తులో అంటే జరగబోయే వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, లేకపోతే మన జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వాటి ప్రభావం ఉంటుందని తెలిసి కూడా వీళ్ళు ఫండింగ్ విషయంలో ఎందుకు పిసినారితనం వహించారనేది మనకెవరికి తెలియదు. సో ఓవరాల్గా మనకు కనిపిస్తున్న పిక్చర్ అయితే చాలా చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నార్త్ తెలంగాణలో కనిపిస్తుంటే, సౌత్ తెలంగాణ వచ్చే వరకు కొంత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టెక్నికల్గా అన్ని చోట్ల 116 మున్సిపాలిటీస్ అండ్ 7 కార్పొరేషన్స్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా అన్ని చోట్ల ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్ని చోట్ల కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడింది అండ్ హోరాహోరీగా తలపడింది. అయితే దీంట్లో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఉండడం, అన్ని చోట్ల బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉంటే బీజేపీ థర్డ్ ప్లేస్, కొన్ని చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంటే కొన్ని చోట్ల ఆ ప్రాంతాల్లో అంటే బీజేపీ సెకండ్ ప్లేస్ ఉన్న చోట బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఈ పరిస్థితుల్లో మనం కనుక ఎనలైజ్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేబీ
70-80కి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు. అండ్ 10-20 మున్సిపాలిటీలు బీజేపీ, అలాగే ఒక 20-25 వరకు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ గురించి చెప్పినప్పుడు 2 కాన్స్టిట్యున్సీలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ 2 టఫ్ ఫైట్ ఉన్నట్టు చెప్తున్నాను. సో యావరేజ్గా ఇట్లా 10 జిల్లాల్లో ఒక 2 లేదా 3 మున్సిపాలిటీలు కనుక గట్టి పోటీ ఇచ్చిందనుకుందాం, ఇది బీఆర్ఎస్ పార్టీ, ఇది కాంగ్రెస్ను. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లా నుంచి 2 లేదా 3 మున్సిపాలిటీల్లో ఉంటే యావరేజ్గా పాత 10 జిల్లాల్లో కలిపి 20-25 ఆర్ 28-20-30 దాకా కూడా మనం లెక్క వేసుకోవచ్చు. సో మనకు కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తుంది. పోలింగ్ సరళి తర్వాత మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ పూర్తి ఆధిక్యంలో ఉంది. నెక్స్ట్ ప్లేస్కి వచ్చేవరకు ఏంటంటే మనకు కొంత కన్ఫ్యూజన్ ఉంది. అంటే నేను చెప్పాను కదా, నార్త్ తెలంగాణ సినారియో డిఫరెంట్గా ఉంది అండ్ సౌత్ తెలంగాణ కొంత డిఫరెంట్గా కనబడుతోంది. సో ఇవన్నీ కూడా మనకు ఫలితాల తర్వాత ఎట్లాగూ మనందరికీ అర్థమవుతుంది. ఏ మున్సిపాలిటీలో ఎక్కడ ఎవరు ఆధిక్యాన్ని ప్రదర్శించారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎన్ని ఓట్లతో ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అని అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ పోలింగ్ ముగియగానే మనకు అందుతున్న ఇన్పుట్స్ని బట్టి అయితే కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తోంది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ కనిపిస్తోంది, థర్డ్ ప్లేస్లో బీజేపీ కనిపిస్తోంది. కార్పొరేషన్స్ విషయానికి వస్తే 7 కార్పొరేషన్స్లో 2 లేదా 3 బీజేపీ కనుక చేజిక్కించుకునే పరిస్థితి వస్తే అది బహుశా బీఆర్ఎస్ సహకారమే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.